ఆసక్తి జరుగుతోంది. ఒకసారి మనం మాట్లాడదాం. రామచంద్ర నాయక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, డోర్నకల్ ఎమ్మెల్యే. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ అన్న నమస్కారం. ఏంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా లేదా జూన్ 2న? పార్టీ అధిష్టాన నిర్ణయాలు ఇంకా బయట అంటే బహిరంగంగా ఇంకా అనౌన్స్మెంట్ అయితే కాలేదు. మరి అన్ని సామాజిక వర్గాన్ని కేబినెట్ డిస్కషన్స్ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, సీనియర్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరూ సమిష్టిగా వారి వారి ఆలోచన విధానాలని మరి పార్టీకి తెలియజేసిన మా విషయం మాత్రం తెలుసు. అదేవిధంగా అధిష్టానం కూడా వెంటనే దాన్ని మన అంటే అనౌన్స్ చేసి మరి ప్రజల్లో అన్ని శాఖల్ని మరి అన్ని శాఖల్లో వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసు. అంతవరకు అయితే క్లారిటీ ఉంది. ఎంత ఆలస్యం? 1.5 year అవుతుంది మంత్రివర్గ విస్తరణ చేయకపోతే. మీరు వీక్ గవర్నమెంట్ అనుకోరా? ఇప్పుడు దానికి బలహీన ప్రభుత్వము కనీసం దాని కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోలేకపోతున్నారన్న మెసేజ్ పోదా పబ్లిక్ లోకి? అలాంటిదేం లేదు. ఎందుకంటే మనకు ఎన్నికలు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 3.5 నెలలు సుదీర్ఘ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం, తదనంతరం మరి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి మే 13న పార్లమెంట్ ఎలక్షన్ అయింది, June 4th రిజల్ట్ వచ్చింది, మళ్ళీ June 4th వస్తుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగింపులో కావచ్చు, మరి రాష్ట్రంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ముందు వెళ్తున్నప్పుడు కేబినెట్ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన శాఖలకు మంత్రులు లేరు రామచంద్ర నాయక్ గారు. సోషల్ వెల్ఫేర్ లేరు, హోమ్ మినిస్టర్ లేరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ లేరు. ఇన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు సీఎం దగ్గరే ఉండడం వల్ల పాలన ఇష్యూ కాదా? ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్ ఇష్యూ వచ్చింది, మొన్న హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతున్నారని. బికాస్ సోషల్ వెల్ఫేర్ సీఎం దగ్గరే ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా జరుగుతున్నాయి. సో ప్రతిసారి కేబినెట్ విస్తరణ అనేసరికి మీరు ఆశావాహులందరూ ఢిల్లీ పోతున్నారు, మీలో మీరు కొట్లాడుకుంటున్నారు, హైకమాండ్ ఎందుకు పంచాయతీ అని చెప్పి వాయిదా వేస్తుంది. అలాంటిదేం లేదు. ఎలాంటి సందేహాలు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి సంవత్సరం క్రితమే కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలని వారి దృష్టిలో ఉండే, వారి ఆలోచన ఉండే. సరే, కొన్ని రాష్ట్రాల్లో అటు హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, ఇటు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మరి అధిష్టానం నిమగ్నమై ఉండడం వల్ల కొన్నిసార్లు కుదరలేదు. కానీ ఇప్పుడు ఫైనలైజ్ ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా ఈ నెలలో జూన్ నెలాఖరు వరకు అనౌన్స్మెంట్ అవుతుందని చెప్పి నేను భావిస్తాను. జూన్ నెలాఖరు వరకు అయిపోద్ది. మీకు సంబంధించి చెప్పండి ప్రాస్పెక్ట్స్. సీతక్క ఉంది కదా ఎస్టీ సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు ఒకటి భరత్ గారు, సీతక్క గారు సరే సామాజిక వర్గంగా ట్రైబల్ అయినా గానీ, ట్రైబల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన లంబాడ జనాభా కూడా అత్యధికంగా ఉండడం, దాదాపు 35 లక్షల జనాభాను మరి వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెట్టింది కాబట్టి వారికి కూడా సంతృప్తిగా పరచాల్సిన బాధ్యత అధిష్టానం తీసుకున్నది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒక మేజర్ కమ్యూనిటీ, లార్జెస్ట్ మేజర్ కమ్యూనిటీ, సింగిల్ కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ మరి కాంగ్రెస్ పార్టీతోనే గత 60 మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడంలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ ఫలాలని మరి అందిపుచ్చుకోవడంలో కావచ్చు, ఈ కమ్యూనిటీ చాలా అంటే పార్టీతో మమేకమే ఉంది. కాబట్టి వారికి న్యాయం చేయాలనే ఆలోచన అయితే ఉంది. లంబాడ కమ్యూనిటీ నుంచి ఎవరో ఒకళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించుకుని అడిగారా మీరు? మేమందరం నలుగురం శాసనసభ్యులు అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారికి అయితే మేము మరి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధిష్టానం కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టుగా భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మంత్రివర్గంలో మీరు, మురళీ నాయక్, దేవరకొండ బాలు నాయక్ ఉన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి మంత్రివర్గంలో చోటు కోసం లంబాడ నుంచి ఇంకెవరు నాలుగో వ్యక్తి? వైరా రామదాస్ నాయక్ గారు ఉంటారు. రామదాస్ నాయక్, ఓకే. సో నలుగురులో ఎవరికైనా ఒకళ్ళకి ఇమ్మని అడిగారు. ఎవరికి ఇచ్చినా మేము తప్పకుండా పార్టీ కోసం మరి మన గిరిజన ప్రజానికం కోసం కృషి చేస్తామని అందరం కలిసి సమిష్టిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఓకే. ఈసారి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పిసిసి కార్యవర్గంపై కూడా అధిష్టానం దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతుంది కదా, అంటే ఒకేసారి ప్రభుత్వం పార్టీ పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతుందా ఈసారి? జూన్ నెలాఖరు కల్లా పిసిసి కార్యవర్గం, అదేవిధంగా మంత్రివర్గం, అదేవిధంగా నామినేటెడ్ కార్పొరేషన్స్, డైరెక్టర్స్ అన్ని మా జిల్లా అధ్యక్షులను, మండల అధ్యక్షులను అన్ని విభాగాలని పూర్తి చేసి పరిపాలన మీద దృష్టి పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అంటే మంత్రివర్గంలో ఈసారి అవకాశం ఇవ్వలేని వారికి పిసిసి పదవుల్లో చోటు కల్పిస్తారా? ఎందుకంటే 20 మందికి పైగా ఆశావాహులు ఉన్నారు, అక్కడేమో మరో 6 మాత్రమే అవకాశం ఉంది కదా. తప్పకుండా, అంటే ఒక్కొక్క సామాజిక వర్గంలో దాదాపు 3-4 దాకా ఉన్నారు ఆశావాహులు. కాకపోతే మరి మంత్రివర్గంలో స్థానం అంటే కోల్పోయిన వారికి కార్యవర్గంలో ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే వేరే కార్పొరేషన్స్ ఉన్నాయి, ఆర్టీసీ సంస్థ లాంటివి, అలాంటివి, లేదంటే చీఫ్ విప్ ఉంది, డిప్యూటీ స్పీకర్, ఇలాంటి చాలా ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే రాష్ట్ర అధినాయకత్వం, అదేవిధంగా కేంద్ర అధినాయకత్వం కూడా వాళ్ళు సమాయత్తం అవుతుందమ్మా. అంటే ఈసారి 6 ఖాళీలను భర్తీ చేస్తారా, మళ్ళీ 1-2 పెండింగ్ లో పెడతారు? పూర్తి స్థాయిలో 6 నియమించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు మరి దాని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా కలిశారు సీఎం ను. రిప్రజెంటేషన్ లేదు, 32 లక్షల జనాభా మాది అని చెప్పి వాళ్ళు కూడా కలిసిన సందర్భం ఉంది. సో అల్టిమేట్ గా మళ్ళీ బీసీలు కూడా ఎక్కువ అడుగుతున్నారు. బీసీలు ఇప్పుడు 2 ఉన్నారు. సో ఎట్లా ఇప్పుడు ఉన్నాయేమో 6 సామాజిక వర్గాలేమో చాలా అడుగుతున్నారు. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలకు ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇచ్చారు. అదేవిధంగా పిసిసి ప్రధాన పదవి మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి లభించింది. అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆల్రెడీ మరి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ చేస్తా ఉన్నారు, కొండ సురేఖ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి బీసీకి ఎక్కడ అన్యాయం జరగలేదు. ఇంకా ఒకరికా ఇద్దరికా అనేది పార్టీ మరి సమీకరణలు మరి ఏమున్నాయి అనేది జిల్లాల బీసీ జనాభా ఎక్కువ ఉంది కదా, 50% కంటే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళు. అంటే జిల్లాల వారీగా మందిలో లెక్క ప్రకారం 8-9 మందికి రావాలి బీసీలకు, బట్ 2 ఉన్నారు ఇప్పుడు కేబినెట్ లో. భరత్ గారు ఇప్పుడు అంటే వాస్తవంగా అంటే నల్గొండ, మరి ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో ఇప్పుడు స్కోప్ లేదు. ఉంటే నిజామాబాద్, ఆదిలాబాద్, మిగతా జిల్లాల్లో మరి ప్రాతినిధ్యం, మరి అక్కడ మనకు మంత్రి అంటే వర్గ అవకాశాలు మరి ఆ జిల్లా ఈక్వేషన్ లో కూడా చూసుకోవాలి. కాబట్టి అటు జిల్లా ఈక్వేషన్, ఇటు సామాజిక వర్గాల ఈక్వేషన్ 2 బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మరి కసరత్తు ఇంత సుదీర్ఘంగా జరగడానికి కారణం కూడా ఇలాంటివి కొన్ని కోణాల్లో ఆలోచించబట్టే అని భావిస్తా ఉన్నా. ఏదేమైనా తప్పకుండా ముఖ్యమంత్రి గారు పాలన మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అధిష్టానం మీద కూడా ప్రెజర్ చేసి మరి తొందరగా త్వరితగతిన ఇవి పూర్తి చేయాలనే లక్ష్యంతో మాత్రం 3 రోజులు వారు ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. ఓకే, అంటే మీరైతే ట్రైబల్ నుంచి ఇంకొక అవకాశం వస్తుంది అంటారు, కానీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ ఇవ్వచ్చు అంటారు లంబాడా సామాజిక వర్గానికి. అంటే సామాజిక వర్గానికి ఏది ఇచ్చినా సంతోషమే. కానీ ఇప్పుడు మొన్న జరిగిన మన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న కాన్స్టిట్యున్సీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికంగా గెలిచారు. సో పోలింగ్ పర్సంటేజ్ ట్రైబల్ అంటే బంజారా ముఖ్యంగా కమ్యూనిటీలో మోర్ దెన్ 90%. కాబట్టి అధిష్టానం అది గుర్తించి మరి మంచి పోర్ట్ఫోలియోనే ఇస్తుందని చెప్పేసి మా సామాజిక వర్గం, మా విద్యార్థి లోకం భావిస్తా ఉన్నారు. ఓకే, అంటే మంత్రివర్గంలోనే కంపల్సరీ చోటు ఇస్తారని అనుకుంటున్నారు. బట్ ఎట్లా దాదాపు మీరందరూ ఇప్పుడు అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, బాలు నాయక్ ఒక్కడే సెకండ్ టైం అనుకుంటా కదా ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి గారికి 2 శాఖలు ఇవ్వాలని కూడా ఉంది, డిప్యూటీ స్పీకర్, అదే విధంగా మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఉంది. ఓకే, 2 ఇవ్వాలని ఉంది సీఎం లంబాడాస్ కి. ఓకే, సో మీరైతే రెండిట్లో కనీసం ఒకటైనా ఇమ్మని అడుగుతున్నారు. మేమందరం సమిష్టిగా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ మా సామాజిక వర్గాన్ని గుర్తించినట్టుగా, గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పేసి మా వినతి. అంటే మరో కీలక అంశం, ప్రస్తుతం ఉన్న మంత్రులు 2పై వేటు పడే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఇక అది నాకు కూడా అంత సమాచారం ఏం లేదమ్మా. ఇప్పుడే మార్పులు చేర్పులు ఆ స్కోప్ లేదని నేను భావిస్తా ఉన్నా. ఇంకొక 6 నెలలకో ఇంకో సంవత్సరం తర్వాతనో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడే సంవత్సరంన్నరలోనే మరి శాఖల్ని మార్చి కొత్త వారికి ఇస్తారనైతే నేను భావించాను. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు.
సో స్పందన